ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి మనుషులు అడిగిన ప్రశ్నల సిరీస్లో ఇంకొక బైబిల్ స్టడీ కొరకు దేవుడు మనల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మరి బైబిల్ స్టడీ 1 కొరింథియన్స్ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంను మనము ధ్యానం చేసుకుందామండి ఈ రోజు కోసము. ఆమేన్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోనైనా మరొకసారి నీ సన్నిధానంలో బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి నాయన అయ్యా మీ యొక్క పరలోక జ్ఞానమును, సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, నన్ను అయ్యా సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి బూరగా వాడుకోమని, అయ్యా మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి తండ్రి నాయన ప్రభాటి కృపను మాకందరికీ దయచేయమని మీ పాదాల చెంత అయ్యా మేము చేరి నాయన ప్రభా వాక్యంను నేర్చుకునే కృపను, భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమెన్. మరి ఈ సమయంలో మనము గత వారము చూసుకున్నట్లయితే గత వారం ప్రశ్న 6వ అధ్యాయము 5వ వచనము, మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను, ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అన్న ప్రశ్నకు మనము మరి గత వారము మనం ధ్యానము చేసుకున్నాం. మరి ఈ సమయంలో ఈ యొక్క అధ్యాయము లేకపోతే 5వ అధ్యాయం ఇవి రెండు కూడా మనం ఒకసారి గమనించి చూసినట్లయితే పౌలు భక్తుడు మరి కొరింథీ అనే సంఘములో చేసిన తన పరిచర్య లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా దాదాపు 18 మాసాలు పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్న వారిని మరి విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో నడిపిస్తూ, సరిచేస్తూ, బోధించి మరి ఒక స్థాయికి తీసుకొచ్చి ఉన్నాడు. ఒక దగ్గర రాయబడి ఉంటుంది, నేను మిమ్మల్ని పాలతో పెంచి ఉన్నాను కదా అని పౌలు భక్తుడు మరి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా అంటే ఒక బేబీ లాగా, అంటే ఒక చిన్న బేబీని ఏ విధంగా అయితే మనం కేర్ తీసుకొని ఆ బేబీకి ఏమేమి కావాలో అని అన్నీ మనం సమకూరుస్తూ వాళ్ళకి ఏం అవసరతలు ఉన్నాయో అని చూసుకుంటూ ఏ విధంగా అయితే మనం పెంచుతామో ఆ విధంగా పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని పెంచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తన ఉద్దేశం ఏమై ఉందంటే సరిచేయడంలో, నేను ఇంతగా మీకు చెప్పాను కదా, నేను ఇంతగా మిమ్మల్ని నడిపించాను కదా, నేను ఇన్ని మాటలు బోధించాను కదా, దేవుని యొక్క వాక్యంను మీతో పంచుకున్నాను కదా, మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో ఈ యొక్క జారత్వం ఎందుకు వచ్చింది, మీలో ఈ వ్యాజ్యమాడ బుద్ధి ఎందుకు వచ్చింది, మీలో ఈ అసూయలు, కక్షలు, మీలో ఈ భేదాలు ఎందుకు వచ్చాయి అని బాధపడుతూ ఈ లేఖనం రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, ఎందుకు మీరు సరి చేసుకోవట్లేదు, ఎందుకు మీ యొక్క దేహమును లేకపోతే మీ యొక్క అంటే మీ యొక్క సహవాసమును మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు. సహవాసం అంటే ఒకరితో ఒకరు సహవాసం పాడైపోతుంది, వాళ్ళు కలిసి దేవునితో ఉండవలసిన సహవాసం కూడా అక్కడ పాడైపోతున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నటువంటి ప్రశ్న ఏమై ఉంది అని అంటే 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరే ఎరగరా అని ప్రశ్నిస్తున్నా. అంటే ఇంతగా వాక్యం తెలిసిన వాళ్ళు మీ దేహము, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కదా, మీరు ఎరగరా, లేకపోతే మీకు తెలియదా అని పౌలు భక్తుడు ఇక్కడ మరి ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తున్నాం. కొరింథీ పట్టణముకు, అంటే కొరింథీ సంఘముకు కాదు కానీ కొరింత్ అన్న పట్టణముకు, సిటీకి ఇంకొక పేరుంది. ఏం పేరంటే పాపపు పట్టణం, లేకపోతే సిన్ సిటీ.
అంటే ఆ ఆ యొక్క పరిస్థితులు లేకపోతే ఆ ప్రదేశం ఏ విధంగా ఉందంటే పాపములో మునిగి తేలుతున్నట్టుగా ఉంది. లోకములో ఆ యొక్క ప్రదేశంలో కొరింథీ అనే ఆ ప్రదేశంలో పాపము చాలా విస్తారంగా ఉన్నట్టుగా మరి ఆ యొక్క స్కాలర్స్ ఆ టైంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాపపు లోకము నుండి నిన్ను నేను వేరుపరిచాను కదా, నిన్ను యేసయ్య రక్తము ద్వారా మీరు కడగబడ్డారు, మీరు యేసయ్యను మీరు సంపూర్ణంగా అంగీకరించి మీరు పరిశుద్ధులుగా అవ్వాలని నా ఆశ అనేసి పౌలు భక్తుడు ఎంతగానో ప్రయాసపడి వీరి మధ్యలో మరి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 6వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు మనం లాస్ట్ వీక్ చదువుకున్న వచనాలు చూసినట్లయితే అవినీతిమంతుల ఎదుట ఫస్ట్ వర్స్లో అనీతిమంతుల ఎదుట, అదేవిధంగా తృణీకరింపబడిన వారు అనేసి, ఇంకోటి అవిశ్వాసులు. ఈ 3 కేటగిరీస్ మధ్యలో విశ్వాసులు కొట్టుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసులను దేవుడు తన రక్తంతో ముద్రించి తన కొరకు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అనీతిమంతుల దగ్గరికి వెళ్తున్నారంట, తృణీకరింపబడిన వారి దగ్గరికి వెళ్తున్నారంట, అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారంట. దాని కాన్సిక్వెన్సెస్ ఏమై ఉన్నాయంటే రాను రాను వీళ్ళు పాపంలో మునిగిపోతూ ఉన్నారు. ఒక హ్యాబిచువల్ సిన్. ఇప్పుడు ఒక ఉన్నాడండి, ఒక త్రాగుబోతుని త్రాగుబోతు అనడానికి ఏంటి ఆధారం? ప్రతిరోజు దినం కానీ రాత్రి కానీ డేస్, వీక్స్, మంత్స్, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఆ త్రాగుబోతనము పోదు. కానీ ఒక్కో వ్యక్తి ఎప్పుడో ఒకసారి తప్పు చేసి త్రాగి అయ్యో నేను అతను తప్పు అయిపోయిందని దాన్ని విడిచిపెడితే అతని త్రాగుబోతనం కదా. ఇతను సిన్లో కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి త్రాగుబోతాను. అయితే హ్యాబిచువల్ సిన్ అంటే ఒక సిన్ని పదే పదే ఒప్పుకుంటున్నారు, పదే పదే మళ్ళీ చేయడం. అంటే నేను ఇంతకుముందు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక అతనంట కారులో వెళ్తూ ఉంటే ఒక చిన్న పందిపిల్ల కనిపించిందంట. పందిపిల్ల కనిపిస్తే ఆ పందిపిల్లని తీసుకొచ్చి చాలా ముద్దుగుంది కదా అనేసి తీసుకొచ్చి దానికి మంచి బాత్ టబ్లో ఫుల్ మంచి ఎక్స్పెన్సివ్ సోప్ అదంతా వేసి మంచిగా క్లీన్ చేసి దానికి సెంట్ వేసి మంచి ఫ్రాక్ వేసి అన్నీ చేసి కొన్ని రోజులు అట్లానే ఇంట్లోనే ఆడుకున్నాడంట. దాంతో ఎన్ని రోజులు ఇట్లా ఇంట్లో పెడతాను, జస్ట్ అట్లా తిరిగేసి వద్దామని కార్లో మళ్ళీ బయటికి తీసుకొని వెళ్తే బురద చూసిందంట. బురదను చూసి మళ్ళీ దుంకిపోయి మళ్ళీ బురదలోనే పడ్డదంట. అంటే ఆ పంది బుద్ధి పోనిచ్చుకోలేదన్నమాట. మనుషులు కూడా ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసులు మరి సంఘానికి వస్తున్నారంట, వాక్యం వింటున్నారంట, కానీ సంపూర్ణమైనటువంటి ఆ పక్వత్వంలోకి రాలేదు, ఇంకా ఆ యొక్క మెచ్యూరిటీలోకి రాలేదు. చిన్న గొడవలు మనం లాస్ట్ వీక్ చూసాం కదా, చిన్న గొడవలు, వ్యాజ్యములను బట్టి, డిఫరెన్సెస్ని బట్టి మరి లోకంలో ఉన్నటువంటి న్యాయం కొరకు వాళ్ళు వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 11th వర్స్ చూసినట్లయితే అదే అధ్యాయంలో 11th వర్స్ ఒకసారి చూద్దామండి. అంటే ఒకప్పుడు అట్లాంటి లక్షణాలు ఉన్నాయేమో, కానీ దేవుని యొక్క రక్తము చేత కడగబడి దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా మనం తీర్చబడిన తర్వాత మళ్ళీ ఆ పాత స్వభావంలోకి పోకూడదు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఇప్పుడు మనలో కూడా ఒకవేళ మనం సంఘంలో చూసినట్లయితే ఎంతమంది కరెక్ట్గా 100% నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేది ఇంకా మనకి తెలియదు. ఎవరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని అంటే కొంతమంది అనుకుంటారు 10వ భాగాలు కరెక్ట్గా ఇస్తే పరలోక రాజ్యానికి పోతారని, సండే వస్తే పరలోక రాజ్యానికి పోతారు అని. లేదు, ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామంటే మనం కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా మనము మార్చబడాలి. నీతి విషయమై హింసింపబడాలంట. ఏం చేయబడాలంట? నీతి విషయమై హింసింపబడాలి. హింసింపబడాలంటే నువ్వు రా నన్ను కొట్టు, లేకపోతే
ఇప్పుడు అంటే మిషనరీస్‌కి లేకపోతే సువార్త ప్రకటించేటప్పుడు అడ్డంకులు వస్తున్నాయి కదా! ఆ యొక్క హింస గురించి మాట్లాడట్లే. నీకు ఏదైతే ఇష్టమై ఉన్నదో అంటే నీవు దేహంలో అంటే ఇప్పుడు మనము మెడిటేట్ చేయబోతున్నటువంటి ఆ యొక్క వచనంకి మనం రావాలంటే, నువ్వు దేహంలో నీకు ఏది ఎక్కువ ఇష్టము. ఇప్పుడు కొంతమందికి తిండి ఇష్టం. అవునా? కొంతమందికి బట్టలిష్టం. కొంతమందికి లోకానుసారమైనటివి చాలా ఇష్టం. వాటిని చంపుకుంటావో అప్పుడు నువ్వు నీతి విషయమై హింసింపబడతావు. అంటే ఇప్పుడు బాధ కలుగుతది గదా! అబ్బా! నేను ఇది అనుకుంటున్నా గానీ ఇది నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే నౌ ఐ యామ్ బోర్న్ అగైన్. నేనిప్పుడొక నీతిమంతునిగా తీర్చబడాలి. నేను యేసయ్యని అంగీకరించాను. నేను యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాను, కొనబడ్డాను అనేసి ఒక కన్విక్షన్ వస్తది కదా! ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు కొన్ని మనం వదులుకుంటాం. వదులుకున్నప్పుడు అదేంటంటే నీతి విషయంలో మనము హింసింపబడుతున్నాం. పౌలు భక్తుడు రాస్తున్నటువంటి వచనాలు అవి. అంటే మీరు ఇంకా ఆ యొక్క ప్రాచీన స్వభావంని వదులుకోవట్లేదు. ఆ ప్రాచీన స్వభావంతోనే వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు. కానీ ఆ ప్రాచీన స్వభావం, పాత స్వభావంని ఇంకా వదులుకోవట్లేదు. దేహ విషయమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవట్లేదు అని పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మనం ఎందుకు డిసిప్లిన్‌గా కావాలి? దేవుని నమ్ముకున్నప్పుడు. ఇప్పుడు లోకంలో ఉన్న వారికి, సంఘంలో ఉన్న వారికి వ్యత్యాసం ఉంది. అవునా? అవునా? యేసయ్యని నమ్ముకున్న బిడ్డలకి, లోకంలో ఉన్న వారికి వ్యత్యాసం ఉంది. ఏం వ్యత్యాసం ఉంది? ఏం వ్యత్యాసం ఉంది చెప్పండి? ఇప్పుడు నిష్ఠ అనుకోండి. అన్యులు చాలా గొప్ప నిష్ఠ చేస్తారు. అవునా? మొన్న రీసెంట్‌గా మా ఇంటికి ఒక సిస్టర్ వచ్చింది. హిందూ సిస్టర్ వచ్చింది. ఆ రోజంట వాళ్ళదేంటో అది సమ్ డే. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు మన ఇంట్లో. అంటే వాళ్ళు అంత అంటే అబద్ధమైన దానికి వాళ్ళు అంత నిష్ఠ చేస్తున్నారు. కానీ సజీవుడైన దేవుని మనము వెంబడించడానికి లైట్ తీసుకుంటున్నాం. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించి, నన్ను వెంబడించి, నా మాటను గైకొనువాడు. గైకొనడం అనడంలో ఏంది? గైకొనడం అంటే గైకొనడం విని దాని ప్రకారము జీవించడం, లేకపోతే చేయడము అది గైకొనడం. ఆ మాట ప్రకారం జీవించడమే మనము నిష్ఠ కలిగి ఉండడం. లేదా అంటే దేవుని వెంబడించే వారిగా మనము ఒక ప్రతిష్ఠిత జీవితం లేకపోతే ఒక కాన్సిక్రేటెడ్ లైఫ్ దేవుని కొరకు మనం జీవిస్తున్నాం అనేది అర్థము వస్తుంది. అయితే డిసిప్లినరీ లైఫ్ అంటే దేవుని మాటలను మనం పట్టుకొని ముందుకు వెళ్ళడమే. ఎక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా కానీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్. అరే ఇక్కడ ఎవ్వరు లేరు కదా, మా మమ్మీ డాడీ లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, మా సంఘస్థులు లేరు, మా చుట్టాలు లేరు, మా బంధువులు లేరు, మా టీచర్లు లేరు, మా లెక్చరర్లు లేరు, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటే అది తప్పు. దేవుడు చూస్తున్నాడన్న భయముతో మనము ఆ వణుకుతో జీవించినప్పుడే దట్ ఈస్ డిసిప్లిన్డ్ లైఫ్. అది డిసిప్లిన్ లైఫ్. సో డిసిప్లిన్ లైఫ్ ఎందుకు ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక వ్యవసాయకుడు ఉన్నాడండి. ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. ఒక పంట వేశాడు. వ్యవసాయకుడు పంట అందరికి తెలుసు కదా. వేసి ఊరికే కూర్చుంటాడా? ఏం చేస్తాడు వ్యవసాయకుడు? అవి ఏ విధంగా పెరుగుతున్నాయి, కరెక్ట్ పొజిషన్లో పెరుగుతున్నాయా లేదా, ఒకవేళ ఏదన్నా పంట ఇట్లా స్ట్రేట్గా పెరిగేది సైడ్స్కి పెరుగుతూ ఉంటే ఇది ఇక్కడనే ఆగిపోతుంది, ఇది ఇక్కడే స్టిల్ అయిపోతుంది అనేసి ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. కట్ చేసి అది స్ట్రేట్గా పైనకి ఎదిగేలాగా చేస్తాడు. సో మన జీవితంలో కూడా కొన్ని మనకి ఇష్టం ఉండేటి కొన్ని కట్ చేస్తాడు. అది ఒక కాంటాక్టే కానీ, ఒక రిలేషన్షిప్పే కానీ, ఒక అలవాటే కానీ, ఒక ఒక ఏమంటారు ఒక హ్యాబిచువల్ అలవాటే కానీ, లేకపోతే ఒక ఆలోచననే కానీ, ఒక వాడుక భాషనే కానీ, ఆ మార్పు అనేది రావాలి తప్పకుండా. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది పౌలు ఈ సంఘంలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. దేహంలో చేసేటివంట అవి ఈ భూమికే నశించిపోతాయి కదా. కొంతమంది చాలా ఘనంగా అంటారు, అరే మీరు అవుటర్ అపీరెన్స్ చూడకండి, మా మనసు దేవునితో చాలా లింక్ అయి ఉంది, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము అని అంటారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు దేవుడి కోసం? ఏం చేస్తున్నావు? ఒక ఆంటీ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా
మనం వెళ్ళి కూర్చుంటాం, హలో చెప్తాం, చెప్పి కూర్చున్నా కానీ మన తట్టు రాదు ఆమె ముఖము. టీవీ తట్టే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది టీవీ తట్టే. ఆ వాల్యూమ్ తక్కువ కాదు, ఆ ఛానల్ మార్చదు, ఆ టీవీ కట్ అయ్యదు. మనం ఇక కూర్చొని ఆమెని పక్క నుంచి సైడ్ నుంచి ఆంటీ బాగున్నారా అంటే బాగున్నాను, మీరు బాగున్నారా, అంతే. ఈ టీవీ ఇక్కడ ఉంటుంది, మేము ఇక్కడ ఉంటాము, ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది అనమాట. అంటే అది వదులుకోలేకపోతుంది అనమాట. దేవుడి సన్నిధిలో కూడా మనము కొన్ని ప్రయారిటీస్ మనము అలానే పెట్టుకొని దేవుడు లైట్ తీసుకుంటాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు కృప ఉందిలే మనకు అనేసి మనము వెళ్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఏమంటున్నాడంటే, పాపము దగ్గర దేవుడు ఉండడు. పాపం అంటే పాపిని ప్రేమించాడు దేవుడు, నిన్ను నన్ను ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు, రక్షించుకున్నాడు. కానీ పాపమును సహించే దేవుడు కాదు. మనం పాపమును పెట్టుకొని, పాపం అంటే నేను ఏదో పెద్ద హత్యనో వ్యభిచారమో అలాంటి పాపాలు కాదు, చిన్న చిన్నవి. నువ్వు దూషణ మాట మాట్లాడుతున్నావా, ఒక తిట్టు మాట మాట్లాడుతున్నావా, ఒకరిని హింసించే మాట మాట్లాడుతున్నావా, ఒకరిని కించపరిచే మాట మాట్లాడుతున్నావా, లేకపోతే ఎవరు వెనకనో ముంగట బాగానే ఉంటున్నావు వాళ్ళ వెనక మాట్లాడుతున్నావా, ఇవన్నీ ఈ సంఘంలో ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేహంను అంటే ఇప్పుడు ఆ టైంకి యు ఆర్ హ్యావింగ్ దట్ ప్లెజర్. అమ్మయ్య, కొంతమందికి ఎట్లుంటుంది అంటే, ఎవరి దగ్గర నుంచి మనం మాట విన్నాం అనుకోండి, అది అట్లీస్ట్ ఒక 2-3 కన్నా చెప్పేదాకా వాళ్ళకి తిండి పోదు. అంటే అదొక ప్లెజర్ అనమాట. దే ఫీల్ దట్ ప్లెజర్. అమ్మాయి ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు మళ్ళీ అది కరెక్ట్గా చెప్తారా, ఉన్నట్టు చెప్తారా, దానికి ఒక 10 వర్డ్స్ మసాలా యాడ్ చేసి చెప్తారు. అది చైనీస్ విస్పర్ అంటారు చూడు, అది పోతూ మళ్ళీ తిరిగి ఆ మాట ఎవరైతే చెప్పారో నిజంగా వాళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతుంది, అది అయ్యా ఇదా నేను ఎప్పుడు చెప్పినా ఇట్లా అసలు చెప్పలేదు కదా నేను. ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ కదా సంఘంలో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సంఘంలో అలాంటి జరుగుతూ ఉండడం పౌలుకి ఎంతనో మరి ఆయాసకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘము అంటే పౌలు భక్తుడు అంటాడు, సంఘం అంటే ఇట్ షుడ్ బి అ ప్లేస్ ఫర్ కరెక్షన్. ప్రతిసారి మనం ఎప్పుడైతే సంఘంలోకి వెళ్తామో దేవుని సన్నిధిలో మనం అడగాలంట, నాలో సరిచేయదేవా, నన్ను సరిచేయదేవా, నీ మాటతో సరిచేయదేవా అని అడుగుతూ వెళ్ళాలి. మనం వీఆర్ నాట్ ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్. కానీ కొంతమంది సంఘానికి ఎందుకు పోతారంటే పేరు అనౌన్స్ చేయాలా, పొగడాలా, సో అండ్ సో మిస్టర్ అండ్ మిస్సెస్ ఫ్యామిలీ సో అండ్ సో ఇది చేశారు అది చేశారని పొగడతల కోసం ప్రశంసల కోసము సంఘము కాదు. సంఘం అనేది సరిచేయబడాలని ఆశతో రావాలి అని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి కానుకలు ప్రకటించడం కానీ, దేవుడు ఏది వద్దన్నాడో అదే చేస్తున్నారు ఇవాళ రేపు సంఘాలలో ఆక్షన్స్ అని, సంఘాలలో ఎలక్షన్స్ అని. దేవుడు అవి అస్సలు వాళ్ళందరినీ దేవుడు ఒకరోజు ఎక్కడికి పంపిస్తాడు, మీ దారి ఇది కాదమ్మా అటు బోండి అనేసి అని పంపిస్తాడు. కొన్ని సంఘాలలో అయితే నేను విన్న కొన్ని సంఘాలలో ఆఫరింగ్స్ని కమిటీ మెంబర్స్ ఇవి ఉత్తగా బ్యాంకులో పెడితే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని వడ్డీలకు ఇస్తున్నారంట. పరిచర్య కోసం వాడట్లేదు, మిషన్స్ కోసం వాడట్లేదు. మారుమూల గ్రామాలలో చెట్టు కింద కూర్చొని ఏమంటారు ఆరాధన చేసుకునే వాళ్ళకి ఒక చిన్న షెడ్ వేపించడానికి ఎంత అవుతుందండి, ఒక మాట 20,000 అవుతుంది. 20,000 ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు, వడ్డీలకు నడిపించుకొని అసలైతే భారతదేశంలో ఉన్న సంఘాలన్నిటి దగ్గర ఉన్నటువంటి డబ్బుని పెడితే భారతదేశంలో ఎక్కడ కూడా మరి సువార్త ప్రకటన లేకుండా ఒక్క స్థలం కూడా వదిలిపెట్టబడదు అని నేనైతే నమ్ముతున్నాను. అంత ఉంది సంఘాల దగ్గర డబ్బులు. బ్రాంచెస్ కడుతున్నారు, బ్రాంచెస్ స్థాపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సంఘంది ఉద్దేశం అనేది మర్చిపోతున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి ఇప్పుడనే కాదు ఇప్పుడు సంఘం అనే కాదు, కానీ కొరింథీ సంఘంలో కూడా డబ్బుల విషయంలో కానీ, కానుకల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ఒకరితో ఒకరు సద్భావన కలిగి ఉండడంలో కానీ, సమాధానం కలిగి ఉండడంలో కానీ, ప్రతి విషయంలో కూడా పౌలు భక్తుడు వాళ్ళని సరిచేయాలని ఆశతో ఈ యొక్క లేఖ రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి లాస్ట్ వీక్ మనం చూసినటువంటి మాట ఏంటంటే, మీలో ఒక్కడు కూడా లేడా బుద్ధి చెప్పడానికి? ఆ ఒక్కడు కూడా లేరా బుద్ధి చెప్పడానికి? ఆ బుద్ధి చెప్పినట్లయితే తక్కిన వాళ్ళందరూ కూడా బాగుపడతారు కదా.
ఈ బాగుపడిన గుంపును చూసి అన్యులు రక్షణలోకి వస్తారు కదా అని పౌలు మరి బాధపడుతూ రాసినటువంటి ఈ యొక్క లేఖనం. మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పులిసిన పిండి వల్లే ఒక ముద్ద, పులిసిన ముద్ద పిండిలో పెడితే ఏమవుతుందంట, ఆ పిండి అంతా కూడా పులిసిపోతుంది. సో చిన్న చిన్నగా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తప్పు అనేది చేస్తూ 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 ఒక లిమిట్కి ఎక్కడికి వచ్చేస్తారంటే కాన్షియస్ వాళ్ళకి ఏమంటుందంటే ఇది లైట్, ఇది అలవాటే కదా, ఇది ఒక లోక పద్ధతే కదా అని అక్కడ కాంప్రమైజ్ అయిపోతుంటారు. తప్పుని తప్పుగా మనము గుర్తించలేనటువంటి పరిస్థితికి పాపం అనేది మనల్ని పడద్రోస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రాచీన స్వభావమును మనము వదిలిపెట్టాలి. ఎందుకంటే మనము కొనబడ్డాం, మనం వెలపెట్టి కొనబడ్డాం. ఆయన రక్తం కార్చి మనల్ని కొన్నాడు. నీళ్ళతో కొనలేదండి, మనల్ని నీళ్ళతో కొనలేదు. యాక్చువల్గా వీఆర్ డెడ్ టు గాడ్ ఇన్ 2 ways. ఫస్ట్ ఆయన మనల్ని సృష్టించాడు, సెకండ్ ఆయన మనల్ని తన రక్తంతో, స్వరక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనం డబుల్ పోర్షన్గా ఆయనకి మనం సజీవ యాగంగా మనల్ని మనము సమర్పించుకునే విధంగా మనము ఉండాలి. మరి అదేవిధంగా మరి అన్యాయము చేసేవారికి మనం ఒక మాదిరికరంగా, అరే అన్యాయం విడిచిపెట్టాలి, ఇక మేము వీళ్ళు ఎంత బాగా ఆశీర్వదింపబడుతున్నారు, దీవింపబడుతున్నారు అనేసి ఒక సంఘం, ఒక మాదిరిక, లాస్ట్ వీక్ చెప్పినట్టు ఒక మాదిరికరమైనట్టు లోకంలో ఒక వెలుగుగా ఇతరులకు దారి చూపించేవారుగా మనం ఉండాలి. కానీ మనము లోకంలో పడిపోయిన వారుగా ఉండకూడదు అని దేవుడు మరి పౌలు భక్తుడు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తుంది. జక్కయ్య గురించి మనం చూసినట్లయితే ఆయన విశ్వాసం ఎంత గొప్పది కదా. జక్కయ్య గురించి చూసినట్లయితే ఆయన యేసయ్య అక్కడికి వస్తున్నాడు అనేసని చూడడానికి ఒక చెట్టు ఎక్కాడు, మారుమనసు పొందాడు. యేసయ్యని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు ఒక రిపెంటెన్స్ అనేది వచ్చింది. అరే నేను ఇన్ని రోజులు అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను కదా అనేసి ఎన్ని రెట్లు తిరిగి ఇచ్చాడండి? 4 times. 2 రెట్లు కాదు, 3 రెట్లు కాదు, 4 అంతలు. ఒకవేళ 100 తీసుకున్నాడు అనుకోండి ఎవరి దగ్గర, 400 తిరిగి ఇచ్చాడంట వాళ్ళకి. అంతగా ఆయనకి రిపెంటెన్స్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని ఎరిగిన ఇప్పుడు జక్కయ్య అంతకుముందు వరకు ఒక మార్పు లేని మనిషి, ఒక పాత జీవితం కలిగినటువంటి మనిషి, లోకరీతి అయిన జీవితం కలిగిన మనిషి, ఒక ఆశతో డబ్బుంటే చాలు నాకు అన్న మనిషి యేసయ్యని ఎరిగినాక ఎంత మార్పు వచ్చింది. మరి సంఘస్థులకి అంటే సంఘంలో ఇన్ని వాక్యాలు చెప్తున్నప్పటికీ పౌలు భక్తుడు బాధ ఏంటంటే కొరింథీ సంఘంలో ఇంకా పాత స్థితే ఉన్నది, ఇంకా వ్యాజ్యములు ఆడుతున్నారు, ఇంకా లోకము తట్టు పరిగెత్తుతున్నారు, ఇంకా వ్యభిచారంలో ఉంటున్నారు, ఇంకా దేహంతో చేయాల్సినటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా నీతి విషయమై మనము హింసింపబడిన వారమై ఉండాలి. నీతి విషయమై మనము హింసింపబడిన వారమై ఉండి, పౌలు భక్తుడు నీతి విషయమై హింస పొందినవాడే కదా. ఆయన చేసినటువంటి పరిచర్య లోకంలో ఇంకెవ్వరు కూడా చేయలే, అంత గొప్ప పరిచర్య ఆయన చేసి ఉన్నాడు. మరి ఆయనని నీతి విషయంలో హింసింపబడిన వారిగా ఎంచాలంటే ఇంకా కొంతమంది మరి యోసేపులాగా మనల్ని ఎవరు ఒక బావిలో పడేయలేదు కదా మనల్ని కదా. మనం ఒక అటువంటి భయంకరమైన పరిస్థితిలోకి అయితే వెళ్ళలేదు. కానీ యోసేపు దేవుని ఘనపరిచాడు, మోషే హింసింపబడ్డాడు, దావీదు హింసింపబడ్డాడు, యోబు హింసింపబడ్డాడు, పౌలు హింసింపబడ్డాడు, యేసయ్య హింసింపబడ్డాడు, సెఫను హింసింపబడ్డాడు. వీళ్ళందరూ కూడా నీతి విషయంలో మరి అనింద్యులుగా లేకపోతే మరి హింసబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే సంఘముగా మీరు ఒకవేళ మార్పు ఉందంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అంటే మనం 10 మాటలు అనాలా కదా. ఏం చేయాలా? ఏమనకుండా కామ్గా ఉండాలంట. ఉంటున్నామా మనం? కొరింథీ సంఘంలో అది జరగట్లేదు. ఒక మాట అంటే నేను ఇంకొక 2 మాటలు అనడం, వాళ్ళు ఏదైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళు 2 రెట్ల అన్యాయం చేయడం, ఇలాంటివి జరుగుతున్నందుకు పౌలు భక్తుడు ఇవన్నీ రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే
ఈ లోక పద్ధతులలో కానీ దేహానికి సంబంధించినవి లేకపోతే శరీరేచ్ఛలకు సంబంధించినవి అన్నీ మనలో ఎప్పుడు ఆ, వస్తున్నాయంటే దేవుని వాక్యంలో మనము ఇంకా స్థిరపరచబడకపోవడమే, దేవుని ఇంకా మనం సమీపంగా ఎరగకపోవడమే, మన నేత్రాశను ఆధీనంలో పెట్టుకోకపోవడమే. నేత్రాశ అంటే ఇందాక నేను చెప్పినాను కదా, ఆంటీ పలకరిస్తే ఆంటీ ఏం చేస్తుంది, టీవీ తట్టే ఉంటుందంట ఆమె ముఖం. టీవీ వదిలేసి అరే ప్రార్థనకు వచ్చినారు కదా అని ప్రార్థనలో కూర్చోవాలన్న ఆలోచన లేక ఉంది. కొంతమంది ప్రార్థన కోడికలను వదిలేసి ఫంక్షన్లు, పేరంటాలు ఇవన్నీ పోతూ ఉంటారు. మరి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవన్నీ చేస్తే శరీరానికి లోబడినట్టే కదా, దేవుని సన్నిధికి లోబడినట్టు కాదు. మరి వాక్యము వినడం కోసము, ప్రార్థన కూడికలు అటెండ్ చేయడం కోసము మన సొంత పనులను ఆపేసుకొని వెళ్ళడము, అది నీతి విషయమై హింసింపబడడం. దేవుని కార్యాల కొరకు మరి మనకున్న దాంట్లో నుండి దేవుని కార్యాల కొరకు అంటే మినిస్ట్రీ కొరకు, లేకపోతే సువార్త ప్రకటించడం కొరకు, కరపత్రాలు ప్రింట్ అవ్వడం కొరకు, మీడియాలో సువార్త ప్రకటించడం కొరకు, లేకపోతే మిషనరీస్కి సపోర్ట్ చేయడం కొరకు మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఇవ్వడము, అది కూడా అరే ఈ డబ్బు ఉంటే దేనికన్నా పనికొస్తుంది కదా అని కొంతమంది పోగేసుకుంటూ ఉంటారు. కానీ అదే దాంట్లో ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఇస్తే దేవుడు 2 రెట్లు నీకు ఆశీర్వదిస్తాడు. ఒక సిస్టర్ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను, పేరు తీసుకొని, కానీ ఒక సిస్టర్ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఆ ఫ్యామిలీ చాలా పేద స్థితిలో ఉంది, చాలా అంటే చాలా పేద స్థితిలో ఉంది. అసలు వాళ్ళకు వచ్చే శాలరీ, బ్రదర్ ఒక్కడే పనిచేస్తాడు, వాళ్ళకు వచ్చే శాలరీ అసలు వాళ్ళకి రేషన్కి, మందులకి, దానికి సరిపోతుందో లేదో తెలియదు. ఏమంటే దేవుని కృపను బట్టి వాళ్ళకు ఒక సొంత గృహం ఉంది, వాళ్ళకు వచ్చే శాలరీ అసలు చాలా తక్కువ. అయితే ఆ సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ ఆమెకి నీ మందుల కోసము ఈ డబ్బులు పెట్టుకో అమ్మా అనేసని కొంచెం అమౌంట్ పంపించారు ఆ అమ్మాయికి. ఈ అమ్మాయికేమో ఎప్పటి నుంచో నా దగ్గర కొన్ని డబ్బులు వస్తే నేను సేవకి ఇవ్వాలి, నా దగ్గర ఈ డబ్బులు వస్తే నేను సేవకి ఇవ్వాలి అనేసి ప్రార్థన చేసుకుంటుందంట. కానీ భర్తకి ఇంకా చెప్పట్లేదు. చెప్పకుండా ఒకరోజు ఏం చేసింది, ఏదేమైతే ఏముంది నేను దేవుడి కోసం నేను ఇస్తా అనేసి తన ఒక్కటి కూడా, ఒక్క 1 రూపీ కూడా తనలో నుంచి అందులో నుంచి పెట్టుకోకుండా తనకి ఏదైతే అమౌంట్ పేరెంట్స్ ఇచ్చారో ఆ అమౌంట్ని అంతా తీసుకొచ్చి సేవకుని చేతిలో పెట్టేసి అయ్యా ఈ అమౌంట్ని మీరు పరిచర్య కొరకు వాడుకోండి, మా కొరకు ప్రార్థన చేయండి, అంతే. మరి తను నేను ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇస్తే దేవుడు నన్ను ఇంకా ఇది చేస్తాడు అని ఆ ఉద్దేశం తోనిగా దేవుని పరిచర్యను ప్రేమించి అమౌంట్ని తీసుకొచ్చి సేవకుని చేతిలో పెడితే దేవుడు అద్భుత రీతిగా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే డబ్బుల పరంగానే కాదు, కానీ ఇంకా ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొదవ వాళ్ళకి తీర్చినట్టుగా మనము చూస్తున్నాం. అంటే దేవుని ప్రేమించే బిడ్డలు దే కెన్ గో టు ఎనీ స్టెప్. అంటే వాళ్ళకి ఇప్పుడు తను ఆ డబ్బులు పెట్టుకుంటే దేనికో దానికో పనికొస్తాయి అనేసి అనుకుంటుంది కదా. సేవకుని చేతిలో పెట్టిన తర్వాత చెప్పింది సేవకునికి, అయ్యా మా భర్తకి ఈ విషయం తెలియదు అని అంటే సేవకుడు ఏం చేసిండు, నువ్వు ఇమ్మీడియట్గా మీ భర్తకి ఇప్పుడు నా ముంగట ఫోన్ చేయి, ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి నువ్వు ఇప్పుడే భర్తకి ఫోన్ చేసి ఇట్లా నేను అనుకున్నాను ప్రార్థన పూర్వకంగా ఈ అమౌంట్ని నేను అంటే ఆ భర్త కూడా ఇమ్మీడియట్గా నీ ఇష్టం, అవి నీ డబ్బులు కదా, నువ్వు పరిచర్యకి అనుకుంటే ఇచ్చుకో అనేసి సమ్మతించి ప్రార్థన చేయించుకొని ఆ అమౌంట్ సేవకుని చేతిలో పెట్టినప్పుడు తిరిగి ఆ వచ్చే సంవత్సరమే వారి జీవితంలో ఒక అద్భుత కార్యం దేవుడు చేశాడు, గొప్ప కార్యం చేశాడు. అంటే నేను మిమ్మల్ని అందరినీ ఇవ్వమని నేను మాట్లాడట్లేదు, అంటే నేను అంటున్నాను ఒక సెల్ఫ్లెస్ యాక్ట్ టువర్డ్స్ గాడ్, సెల్ఫ్లెస్ యాక్ట్.
మనం ఏమనుకుంటాం, సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి పోదాము అని కొంతమంది అనుకుంటారు. టైం టేబుల్, నా షెడ్యూల్ చూడాలి ఇవాళ అంటారు కొంతమంది. నా షెడ్యూల్ ఎట్లుందో చూసి నేను ప్రార్థనకు పోతా అంటారు. అంటే నువ్వు, అంటే దేవుడు కూడా ఒకవేళ షెడ్యూల్ చూసి మనకి పొద్దున దేవుని కృప అంటే ఏమంటారు, ఒక ఒక నూతన దినము మనకి ఇవ్వాలనుకుంటే, ఇవాళ షెడ్యూల్లో లేదు నూతన దినం వీళ్ళకి అన్నారు అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి కదా? అంతగా నిర్లక్ష్యం చూపిస్తున్నటువంటి సంఘంగా ఈ సంఘము ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుని కార్యాల కొరకు మనము హస్తము చాపాలి అనేసి ఈ ఒక విషయంలో కూడా మరి పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మనం చూసినట్లయితే చాలా, అన్నిటి అందును నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే మనము యేసయ్యలో స్వతంత్రులుగా చేయబడ్డాం. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేయబడ్డాం? వి గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? పాపం అనే బానిసత్వం నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా దేవుడు. అందరు ఇట్లా చూస్తున్నారు క్వశ్చన్ మార్క్గా. నన్ను సాతాన్ బంధకాలలో మనం ఉన్నప్పుడు యేసయ్య మహిమ వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తన రక్తం కాచి మనల్ని రక్షణలోకి నడిపించాడు కదా. ఆ పాపపు బానిసత్వంలో నుండి మనల్ని విడిపించాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటారు, నేను 18 years అయిపోయినా నేనేమన్నా చేయగలుగుతా అంటే, ఆగురా నాయన, తల్లిదండ్రులు చెప్తారు నువ్వు ఏం చేయాలో చేయొద్దు. స్వతంత్రులే, ఫ్రీడమ్ వచ్చింది, కానీ దేర్ ఈజ్ సమ్ లిమిట్. నువ్వు ఏవి చేయాలో ఏవి చేయకూడదో ఫస్ట్ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. మరి పౌరు భక్తుడు చెప్పడమే కాదు కానీ చేసి చూపించినటువంటి వ్యక్తి. పౌలు భక్తుడు చెప్పడమే కాదు, ఆయన జీవితం ద్వారా చేసి చూపించినటువంటి వ్యక్తి. అందుకని ఈ వచనం రాస్తూ ఏమంటున్నాడంటే, అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచకొనబడనొల్లను. అంటే దేనిలో కూడా నేను చిక్కుకొన లేను. ఐ విల్ నాట్ గెట్ బ్యాక్ టు దట్ క్లచెస్. ఒకవేళ పౌలు భక్తుడు చెప్పి ఇలాంటివి చేసినాడు అనుకోండి, వేషధారణ జీవితం కదా పౌలు కదా. కానీ పౌలు భక్తుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోమని అన్నాడు పౌలు భక్తుడు కదా. వాక్యంలో రాయబడి ఉంది, నన్ను పోలి నేను యేసయ్యను పోలి నడుచుకున్నట్టుగా నన్ను పోలి మీరు నడుచుకున్నాడు అని చెప్పిన మాట మనకందరికీ తెలుసు. అదేవిధంగా హిపోక్రటిక్ లైఫ్స్ ఏమవుతున్నాయి అంటే ఈరోజు సంఘాలలో మనని పాడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏవైతే విషయాలలో మనం చిక్కుబడి ఉండకూడదో ఆ విషయాలే ఎక్కువగా ప్రాధాన్యతగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక మంచి నాయకుడు ఎవరు అంటే, హీ షుడ్ షో హిజ్ లైఫ్ యాజ్ అ ఎగ్జాంపుల్. ఒక మంచి నాయకుడు అంటే, ఒక మంచి పాస్టర్ అంటే, లేకపోతే ఒక మంచి వ్యక్తి ఎవరైతే ఒక గుంపుని నడిపిస్తున్నాడో ఆయన వేషధారణను బట్టి కాదు మనం ఆయనని వెంబడించాల్సింది. ఇప్పుడు పౌలు భక్తుడు ఆయన స్టేచర్ కానీ ఆయనని డిస్క్రైబ్ చేస్తే స్కాలర్స్ ఏమంటారంటే, హీఈస్ అ వెరీ, అంటే ఆయనను చూస్తే అసలు ఈయన అంతగా బోధించిండా, అంతగా పరిచర్య చేసిండా అన్నట్టు ఉంటుండేనంట. ఆయన అంతగా అంటే ఆయన ఉపవాసాలుండి ఎన్నో అంటే ఎన్నో ఇబ్బందులకి ఆయన గురి అయ్యి, ఎన్నిసార్లు షిప్ రెక్డ్ అయ్యి, ఓడ పగిలిపోయి సముద్రంలో పడిపోయి ఎన్నోసార్లు ఆయన మరి ఎన్నో హింసలు అనుభవించినప్పటికీ ఆయన మరి ఒక మాదిరికరమైన జీవితం చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మనం ఒక్కొక్కసారి అంటాం కదా, విన్నదానికంటే చూసినది బాగా గుర్తుంటుంది, అవునా? ఇప్పుడు మనం కూడా సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు ఫిలిం షో వేస్తాం, అవునా? జీసస్ ఫిలిం వేసినప్పుడు చాలామంది వచ్చి అది చూసి మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని, అప్పుడు మీరు అది వేసారు కదమ్మా, ఏసఐఎఫ్ సినిమా వేసారు కదా అని గుర్తుపెట్టుకొని మాట్లాడతారు. పిల్లలకు కూడా చూసింది బాగా గుర్తుంటుంది విన్నదానికంటే. సో
పౌలు భక్తుడు ఏం చేసిండు, ఈ కొరింథీ సంఘానికి ఆయన లైఫ్ని చూపించాడు. ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా భయభక్తుల్లో ఉండాలో, ఏ విధంగా శరీరేచ్ఛలను, నేత్రాశను, జీవపు డంబాన్ని అంతటిని వదిలిపెట్టుకోవాలో, ఏ విధంగా దేవునిలో ఎదగాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి ఉండాలో అన్నీ కూడా నేర్పించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయి పడిపోయినట్టుగా చూస్తున్నారు. అందుకని ఈ వచనం రాస్తూ ఉన్నాడు, ఏది కూడా ఆయనని మరి లోపరుచుకొన బడనొల్లదు అనేసి అని రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా 13వ వచనం చూద్దాం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. మరి దేహంని ఎవరు సృష్టించరు? దేవుడే సృష్టించాడు కదా. దేహం ఎందుకు, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా దేహంని చూడడు దేవుడు, మనసుని చూస్తాడు అనేసి అని అంటారు కొంతమంది. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా ఎవరన్నా? పై రూపం కాదు, మనసు చూస్తారు. దావీదు విషయంలో చేసిండులే దేవుడు. దావీదు విషయంలో పై రూపం చూడలేదు, మనసు ఆయన హృదయానుసరుడు అనేసి చూసిండు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, నిన్ను చేసింది నేనే, దేహం నువ్వు చేసింది నేనే, ఆత్మ ఇచ్చింది నేనే, రెండు నావే. ఇవి రెండు దేవుడు యేసయ్య ఏ విధంగా అయితే పునరుద్ధానం పొందుకున్నాడో మనము కూడా ఆ విధంగా పునరుద్ధానములోకి నడిపింపబడతాం. కాబట్టి ఈ దేహము విషయంలో కూడా మీరు పాపము చేయకుండా ఉండండి. ఎంత తినాలనో అంతనే తినండి. ఫ్రీగా వస్తుందనేసి 3 పూటలది 4 పూటలది ఒకసారి తినకూడదు. దాంతో ఏమవుతుందంటే నీకే బాధ అవుతుంది, ఈ దేహాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అది ఒకటి తినడం విషయంలోనే కాదు, త్రాగుడు విషయంలో, అలవాట్ల విషయంలో దేహాన్ని మనం పాడు చేసుకుంటే, అందుకనే మనం ఇప్పుడు 19th వర్స్లో చూసినట్టుది ఏంటంటే, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, దాన్ని పాడు చేయకు అనేసి దేవుడు చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏవైతే చూస్తామో మనము బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈరోజు లోకంలో ఏ విధంగా అయిపోయిందంటే ఫ్యాషన్, ట్రోలింగ్ కదా. ఏవి చూస్తామో అవి నెక్స్ట్ మూమెంట్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి కదా. ఏవి చూస్తాం, ఎవరింట్లోనైనా ఏమైనా చూసినామంటే ఇది ఏడ దొరుకుతుంది, ఇది లింక్ పంపి అని ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టుకోవడం. అంటే అంతగా నేత్రాశ ఫోన్లలో ఏం చూస్తున్నాము, ఏ విధంగా యవనస్తులు పడిపోతున్నారు, ఏమి చూస్తున్నాం, ఫ్యాషన్. మరి దేవుని వాక్యము మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచి మనల్ని కొనుక్కున్న దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే దేహము పరిశుద్ధంగా పెట్టుకోవాలండి. దేహం అంటే ఓన్లీ అంటే ఆన్ ద హోల్ బాడీ అయినప్పటికీ నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా, నీ చెవులు ఏం వింటున్నాయి, నీ మాటలు ఏమొస్తున్నాయి, నీ చేతులు ఏం చేస్తున్నాయి, నీ కాళ్ళు ఎక్కడ నడుస్తున్నాయి, నువ్వేం తింటున్నావు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ దేహం గురించి రాసినటువంటి మాటలు ఏంటంటే, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మహిమ శరీరంలోకి మన దేహాలు మార్చబడాలంటే మన దేహము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా. మన దేహం అంటే వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రతి ఒక్కరం దేవుని యొక్క అవయవములము. అంటే దేవుడు ఒక పని చేయాలి అంటే మనల్ని ఒక అవయవముగా, ఒకవేళ మనకు ఇప్పుడు మనము చేతులతో ఏం పనులు చేస్తామో
మన మన మధ్యలో కొంతమంది ఆ చేతులు చేసే పనులు చేస్తారు, కాళ్ళు చేసే పనులు కొంతమంది చేస్తారు, తల చేసే పనులు కొంతమంది చేస్తారు, కళ్ళు చేసే పనులు కొంతమంది, అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీ దేవుడు ఇచ్చి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వర్స్ చూసినట్లయితే, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా, అదెంత మాత్రమును తగ్గదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. మళ్ళీ ఇక్కడ పౌలు భక్తుడు 5th చాప్టర్లో ఉన్నటువంటి జారత్వము గురించి, వ్యభిచారము గురించి, యజబేలు ఆత్మ గురించి మళ్ళీ ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పౌలు భక్తుడిని ఎంత ఆయాస పెట్టారు ఈ సంఘం వాళ్ళు. అంటే చెప్పిన ప్రకారం నడుచుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మరి జారత్వంలో పడిపోయి, పాపంలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, ఒక వేశ్యతో సాంగత్యం చేస్తే ఏక శరీరం అయిపోయి, అంటే యేసయ్య తనతో ఐక్యము కావాలని, సంఘము తనతో ఐక్యపరచబడాలనేసి ఆశపడతా ఉంటే వీళ్ళేం చేస్తున్నారంట. ఇప్పుడు ఇక్కడ వైశ్య అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్, పౌలు రాసింటాడు అక్కడ ఫిజికల్ ఇదే, కానీ నేనేమంటున్నానంటే లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులలో నువ్వు పడుతున్నావంటే నువ్వు దాంతో ఏకీభవిస్తున్నట్టే, నువ్వు అక్కడ జారత్వం చేసినట్లే, నువ్వు ఆ వ్యభిచారంలో పడుతున్నట్టే. లోకముతో సాంగత్యం చేసి నువ్వు లోకం వాడివి అయిపోతే మరి నేను ప్రత్యేకపరచుకున్నది ఎందుకు దేవుడు? నిన్ను రక్తంతో కొనుక్కున్నది ఎందుకు దేవుడు? నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నది ఎందుకు దేవుడు? మహిమ శరీరంగా మార్చబడవా అని పౌలు భక్తుడు ఇక్కడ మరి సంఘాన్ని మరి ప్రశ్నిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మనకి స్వతంత్రము దొరికిందనేసి, దేవుని కృప ఉంది, ఒకసారి పోయి సారీ చెప్తే అయిపోతుంది కదా. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆదివారంకి ముందు రోజు బల్లారాధనలో పాల్గొనుకోక ముందు వచ్చి ఏడ్చి సారీ చెప్పేసి దేవుని ఐస్ చేసేసిన నేను అనుకొని కాలర్ ఎగురేసుకొని పోతాం కదా. దేవుడు కృప చూపిస్తున్నాడు అనేసి మనము లైట్ తీసుకుంటున్నాం. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నిజంగా పశ్చాత్తాపపడితే నువ్వు తిరిగి ఆ పాపంలో పడవు. ఒకవేళ నువ్వు తిరిగి పశ్చాత్తాపం ప్రార్థన చేసి కన్నీరు విడిచి పాపము ఒప్పుకొని బయటికి పోయి మళ్ళీ నువ్వు అదే పాపంలో పడుతున్నావు అంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ అ ట్రూ క్రిస్టియన్. నీకు ఇంకా మారు మనసు రాలేదు, నువ్వు రక్షణలో ఉన్నావని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఈ సంఘంను మనం ధ్యానిస్తూ ఉంటే అసలు ఎన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయంటే అన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి ఈ సంఘంలో. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఈ మోడర్న్ టైమ్స్లో ఇప్పుడు ఇట్లాంటి అన్నీ ఉన్నాయేమో, ఇప్పుడే ఉన్నాయేమో, ఆ కాలంలో లేకపోయిండొచ్చేమో అనుకుంటున్నాం. కానీ కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణంలో భయంకరమైన విచ్చలవిడితనం, భయంకరమైన పాపం, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైనటువంటి మోసము, అన్యాయము ఇవన్నీ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఏడుపుతో రోదనతో వారిని మనవి చేస్తూ ఉన్నాడు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు ఇంకా పాపంను విడిచిపెట్టండి, మీరు ఇంకా రక్షణలోకి వచ్చినామని అనుకుంటున్నారేమో, సండే పోతున్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, వస్తున్నారు, నేను రక్షణ పొందిన, ఐఎమ్ క్రిస్టియన్, నేను పేరు మార్చేసుకున్నా అని అందరికీ చెప్పుకుంటున్నావేమో, కానీ నీలో ఉన్న అలవాట్లు నువ్వు మానుకోవట్లేదు, నిజమైన పశ్చాత్తాపము నీకు రావట్లేదు. ఆ టైంకి ఏదో ఇమోషనల్గా నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ టైంకి నువ్వు ఇమోషనల్గా చేతులు ఎత్తుతున్నావేమో, ఆ టైంకి ఇమోషనల్గా అయ్యో యేసయ్య సిలువ పైన ఉన్నాడు అనేసి దుఃఖపడుతున్నావేమో, కానీ నిజమైన మారు మనసు నీలో రాలేదు. యు ఆర్ నాట్ అ క్రిస్టియన్ అని ఖచ్చితంగా పౌలు భక్తుడు వాళ్ళతో చెప్తున్నట్టుగా మనం చూసాం. వాళ్ళతోనే కాదు మనతోనే కూడా చెప్తూ ఉన్నాడు. కొంతమంది మరి మనుషులను మెప్పించడానికి, మనుషులను అంటే మనుషుల పొగడతల కోసము మరి సంఘాలలో ఉంటూ ఉంటారు కదా. వాక్యం వినరు, ఎవరైనా రాగానే పరిగెత్తుకుపోయి వాళ్ళతోని కూర్చొని మాట్లాడడం, లేకపోతే వాళ్ళకి ఏదో ఫెసిలిటీస్ ఇవ్వాలనేసి అని ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పొగడతల కోసం కాదు, మనుషుల కోసం కాదు, యూ షుడ్ బీ గాడ్ ప్లీజర్. ప్రతిరోజు అంట మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ మనం ప్రార్థన చేసుకుంటాం కదా. నైట్ దేవా డిడ్ ఐ ప్లీజ్ యూ టుడే, నేను నీకు ఇష్టకరంగా జీవించానా దేవా అని ప్రార్థన చేసుకోవాలంట. లేకపోతే నేను ఇష్టకరంగా జీవించకపోతే నన్ను సరిచేయి,
టుమారో ఐ షుడ్ నాట్ రిపీట్ వాట్ ఐ హ్యావ్ డన్ టుడే అని ప్రార్థన చేసుకోవాలి. మరి ఈ సంఘంలో అలాంటి పశ్చాత్తాపం కానీ, అలాంటి రిపెంటెన్స్ కానీ, అలాంటి కన్విక్షన్ కానీ పౌలు భక్తుడికి కనిపించట్లేదు అని మనం చూస్తాం. కొంతమంది ఈ లోకంలో ఒక రోల్ మోడల్స్ పెట్టుకుంటారు కదా. నేను ఆ ఫలానా వ్యక్తి, ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారనుకోండి, క్రికెట్ అంటే చాలా ఇష్టం వాళ్ళు, నేను ధోనిలాగా ఆడాలా, లేకపోతే నేను కోహ్లీలాగా ఆడాలా, లేకపోతే మొన్న రీసెంట్గా సంజు శాంసన్ లాగా ఆడాలా అనుకుంటారు. అవునా? ఇప్పుడు అంత క్రేజ్ అంతా కోహ్లీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ అయిపోయారంట సంజు శాంసన్కి. అంత క్రేజ్ అయిపోయిందంట సంజు శాంసన్కి. దేవుని కృపను బట్టి బిడ్డ పట్ల దేవుడు గొప్ప కార్యం చేసిండు. అయితే ఒక రోల్ మోడల్ పెట్టుకుంటాం కదా, లేకపోతే ఒక దైవజనురాలను పెట్టుకుంటాం, లేకపోతే చర్చ్లో ఎవరైనా యంగ్స్టర్ ఉంటే వాళ్ళు మంచిగా ఏమైనా లీడ్ చేస్తూ ఉంటే, అరే నేను ఈ అన్నలాగా కావాలా, నేను ఈ అక్కలాగా కావాలని రోల్ మోడల్స్ పెట్టుకుంటాం. మనం దేవుని వాక్యంలో నుండి మన జీవితంలో ఇప్పటివరకు మనం ఏ ఏజ్లో ఉన్నా కానీ ఇప్పటి వరకు నేను ఈ పలానా వ్యక్తి, బైబిల్లో ఈ పలానా వ్యక్తి ఉన్నాడు కదా, వీళ్ళలాగా నేను ఉండాలి అన్న తీర్మానం ఎప్పుడన్నా వచ్చిందా మనకి? రాలే. అంటే వీఆర్ నాట్ లుకింగ్ ఎట్, అంటే దేవుడు ఇచ్చాడు కదా, ఇది గాడ్ హ్యాస్ బ్రెత్ దిస్ వర్డ్ కదా. ఇవంతా ఎందుకు ఇచ్చాడు? మనం జారత్వంలో పడకుండా, అన్యాయంలో పడకుండా, దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగాలి, మన జీవితాలకు ఒక మాదిరికరంగా ఉండాలి అని. సో మనము దేహము పెట్టే ఆ యొక్క ఆశలు కానీ, కోరికలు కానీ, అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే దేవుని వాక్యంలో నుండి ఎవరైతే మాదిరికరంగా ఉన్నారో, అరే ఈ వ్యక్తిలాగా ఉండాలి. యంగ్స్టర్స్కి యూత్ మీటింగ్స్లలో చెప్తాం, యోసేపు లాగా ఉండారా, టెంప్టేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నేను చూసుకుంటానా అనే, వచ్చినప్పుడు చూసుకుంటా, నేను ఎదిరిస్తా, ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అంటే అవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? ఫ్లీ ఫ్రమ్ దేర్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ ఫ్లీ ఫ్రమ్ దేర్ అంటాడు దేవుడు. అక్కడి నుంచి నువ్వు పారిపోవాలంటాడు దేవుడు. అక్కడ నిలబడి నువ్వు ఏం చేయలేవు, నువ్వు పడిపోతావు, పాపంలో తప్పకుండా పడిపోతావు. నువ్వు నిలబడి నేనే ఎదిరిస్తా అని నిలబడ్డావు అనుకో, ఏమవుతావు? అలా చిక్కుకుంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి అని దేవుడు మరి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కొంతమంది అంటారు, మరి మూవీస్ చూడొచ్చా, యోగా చేయొచ్చా, వాస్తు చూడొచ్చా, బొట్టు పెట్టుకోవచ్చా, మంచి కోసం అబద్ధం ఆడొచ్చా, ఇంకా కొంతమంది జస్ట్ ఇట్లా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, వాట్ ద హెల్, గో టు హెల్ అని ఇట్లాంటివి మాట్లాడతారు కదా, అవి అనొచ్చా, ఏప్రిల్ ఫుల్ చేయొచ్చా, ఏప్రిల్ ఫుల్ అనొచ్చా, లాటరీ టికెట్ కొనొచ్చా, బెట్టింగ్ చేయొచ్చా, ఇవన్నీ ఏంది? దేవుని వాక్యానికి వ్యతిరేకమే. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు కదా అనేసి ఇవన్నీ చేసుకుంటూ పోతే నువ్వు నరకానికే దారి తీస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి పౌలు భక్తుడు అనడానికి ఏంటంటే, పౌలు భక్తుడు రాసినటువంటి ఒక మాట ఏంటంటే, దేని చేతను నేను లోపరచకొనబడనొల్లను. ఇవిట్లో నువ్వు చిక్కుకున్నావు అనుకో, ఇవిట్లో నువ్వు ఒక్కసారే మూవీ చూసినాం అని అంటే ఆ మూవీయే ఉంటుంది. దేవుడు చేసిన మేళ్ళని అన్నీ మర్చిపోయి ఏముంటుంది, ఆ హీరో ఏం చేసినా, ఆ హీరోయిన్ ఏం చేసినా అవే ఉంటాయి నీ మైండ్లో. కానీ దేవుడి కార్యాలని మనము గుర్తు చేసుకోం. ఇంకా కొన్ని ఉంటాయి మాట, ఇది వద్దు, జస్ట్ ఇట్లా వాడుక భాషలు అన్నాము అంటే అది తప్పే కదా. వాడుక భాషలు అన్నా కానీ నీ నోటి నుంచి స్తుతి కాకుండా నువ్వు ఒకరిని దూషించే మాట అన్నావు, ఒక మజాక్లా అన్నా కానీ, ఒక జోక్గా అన్నా కానీ, దట్ ఈస్ రాంగ్. నీ నోటిని నువ్వు కట్టుకుంటున్నావా? సెల్ఫ్ కంట్రోల్ అనేది నీకు వస్తుందా అనేసి దేవుడు, పౌలు భక్తుడు ఈ యొక్క విషయం ఇక్కడ రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి నీతి వస్త్రాలను ధరింపజేసి ఉన్నాడు. ఆ నీతి వస్త్రాలనంట మనము ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మంచిగా స్నానం చేపిస్తాం మనం వాళ్ళకి చిన్నప్పుడు, ఎస్పెషలీ టాడ్లర్స్ ఉంటారు కదా, 1.5-2 years, అప్పుడప్పుడే నడవడం కానీ పరిగెత్తడం కానీ నేర్చుకుంటారు.
వాళ్ళని మంచి స్నానం చేపించి మంచి క్లీన్ బట్టలు వేసినాక తల్లి ఒక 10 మినిట్స్లో తిరిగి ఆ బిడ్డను చూసినప్పుడు ఏదో ఒకటి పడేసుకోను, ఏదో ఒక బురదలో పోయి దుమ్ములో పోయి పాడు చేసుకుంటాం. అలాంటి పరిస్థితి విశ్వాసులకు రాకూడదని దేవుడు ఏం చెప్తున్నాడంటే, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి పాపం, ఫ్రీడమ్ ఇచ్చారు కదా అనేసి ఎలాంటి పాపంలో నువ్వు చిక్కుకోకూడదు. నీ నీతి వస్త్రంలో నువ్వు కాపాడుకోవాలి. నీ నీతి వస్త్రములు ఎప్పటికీ కూడా దగదగా తెల్లగా మెరియాలి అనేసి దేవుడు పౌలు భక్తుడు మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నీ దేహము నీది కాదు, ఒకరు కొనుక్కున్నారు. నీ దేహము నీది కాదు, ఒకరు కొనుక్కున్నారు. ప్రభు తన రక్తంతో వెలపెట్టి కొన్నట్టుగా మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ 17th వర్స్ నుంచి 20 వర్సెస్ చదివేసుకుందాం. అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మరి ఈ మాటలకి నేను ఇందాక చెప్పినట్టుగా పాపం చేసేవాడు సొంతగా తనకి తాను హాని చేసుకుంటున్నాడు. ఏ అలవాటే కానీ, ఏ లోక పద్ధతులే కానీ, జారత్వమే కానీ, వ్యభిచారమే కానీ, మరి నేత్రాశనే కానీ, లేకపోతే ఎక్కువ తిండిపోతుతనమే కానీ ఎవరికి హాని చేసుకుంటున్నాడు? తనకి తనే హాని చేసుకుంటున్నాడు కదా. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఒక్క కర్రీతో మా ఇంట్లో ఏడ సరిపోతుందండి, ఒక 2 కర్రీలు ఉండాలా, ఒక వేపుడు ఉండాలా, ఒక రసం ఉండాలా, ఒక పప్పు ఉండాలని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కిచెన్లోనే పడతారు. మరి దేనికి ఏడుంది సమయం? నువ్వు శరీరం కోసం అంత ప్రయాసపడుతున్నావు, ఒక స్త్రీగా ఒక కుటుంబం కొరకు నువ్వు ఇంకా ఎంతగా ప్రార్థనలో ఉండాలి? అవునా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము అమెరికన్స్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినమండి, మేము ఫ్రెష్గా ఏ పూటకు ఆ పూట వండుకుంటాము అంటారు కొంతమంది. మరి ఫ్రెష్గా వాక్యం దొరికినప్పుడు నువ్వు నింపుకుంటున్నావా నీ కడుపుని? వస్తున్నావా దేవుని సన్నిధికి? నీ దేహము నీది కాదు. దాన్ని ఎంత నువ్వు పోషించినా, నువ్వెంత పోషించినా అది పునరుత్థానంలో మహిమ శరీరంగా మార్చబడకపోతే వేస్ట్. నువ్వు దాన్ని ఎంత సబ్బులు పెట్టి, జూడియో పర్ఫ్యూమ్స్ వేసి, స్టైల్ యూనియన్ పర్ఫ్యూమ్స్ వేసి, అదేంది ఇంకొకటి ఏదంది బాడీ అండ్ బాత్ లోషన్లు పెట్టి, జెల్లులు పెట్టి, హెయిర్కి మంచి మంచి వస్త్రాలు వేసుకొని ఏమి చేసినా నీ దేహము మరణించినప్పుడు మహిమ శరీరం, దేవుని రాకడలో మహిమ శరీరంగా మార్చబడకపోతే వేస్ట్. నువ్వు దానికి ఎంతనన్నా బిర్యానీ కాదు, అదేంటి మండి బిర్యానీ హలీంలు అన్నీ తినిపించి, ఏమి తినిపించినా మహిమ శరీరంగా మార్చబడకపోతే వేస్ట్. ఇప్పుడు ఒక రెంటెడ్ హౌస్ ఉందని మన పోర్షనే, ఇప్పుడు మార్గరెట్ సిస్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెంటెడ్ పోర్షన్, కొత్త ఇల్లు రెంట్కి ఇచ్చినారు. 2 నెలలకే దాని గోడలని నల్లగా చేసిర్రు అనుకో, పోండి ఇక్కడి నుంచి నడవండి, బయటికి వెళ్ళిపోండి, మీరు పాడు చేసిర్రు, మా ఇల్లంతా పాడు చేసిర్రు. నీ శరీరం, నీ దేహము నీది కాదు. దేవుడు ఏమంటాడు? పోండి, నేను ఇచ్చిన దేహంను పాడు చేసినావు, ఈ నుంచి వెళ్ళిపోండి పక్కన. ఆయన వెళ్ళిపోతాడు, ఎందుకంటే పాపంలో ఉండడు దేవుడు. దేవుడు పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడు, ఖచ్చితంగా ఉండడు. పాపిని ప్రేమిస్తాడు దేవుడు, పాపంని ద్వేషిస్తాడు. పాపం ఉన్న దగ్గర దేవుడు అస్సలు, పాపం అంటే సహించడు, అసహిస్తాడు దేవుడు. పాపం ఉన్న దగ్గర దేవుడు అస్సలు ఉండడు. అట్లా ఎంతమంది క్రైస్తవుల జీవితంలో వాళ్ళు ఇంకా వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. ఉన్నాడు, మా దేవుడు నాతోనే ఉన్నాడండి, ఉన్నాడో లేదో ఒకసారి చూసుకోండి అని, అలా కదా, ఉన్నాడో లేదో చూసుకోండి. ఎంత ధీమాగా పాపం చేస్తూ, అన్యాయం చేస్తూ, లోకంలో పడిపోతూ, లోక పద్ధతులను ఆచరిస్తూ, ఏవైతే చేయకూడదో
అవి చేస్తూ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద హోలీ గాడ్ టు బీ విత్ యూ, బీ ఇన్ యూ? విత్ యూ దూరం, ఇన్ యూ చాలా ఇంకా దూరం కదా. 1 Corinthians 19 చాప్టర్ 6th చాప్టర్ 19-20 వచనాలు ఒకసారి చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఒకవేళ ఏమైనా తింటా ఉంటే నేను తిన్నాక దేవుని నేను ఏ విధంగా మహిమపరచాలి? ఏదైనా వేసుకుంటే దేవుని ఏ విధంగా నేను మహిమపరచాలి? ప్రతి విషయం ఏదైనా మాట్లాడితే దేవుని ఏ విధంగా నేను మహిమపరచాలి? ఈ విషయంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నా స్వభావంతో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నేను నా ప్రవర్తనతో దేవుడు మహిమపరచబడుతున్నాడా అని మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలంట. దేవుని కృపను మనము వాల్యూ చేయట్లేదండి. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. 18 months పౌలు భక్తుడు వాళ్ళతో ఉండి వాళ్ళని వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, పరిశుద్ధాత్మలో నడిపించి ఉన్నాడు. పౌలు భక్తుడు వేరే పరిచర్యకి వెళ్ళాడు. తర్వాత వీళ్ళ సంగతి పడిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు? వన్స్ కొన్ని సంఘాలు, కొన్ని డాక్టరీన్స్ ఉంటాయి కదా, వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్ అంటారు వాళ్ళు. ఒక్కసారి రక్షింపబడితే చాలు అని అంటారు. రక్షణ అనేది కొనసాగించబడాలి. రక్షణ అనేది ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్. నేను దేవుడు రక్షించాడు కరెక్టే, కానీ ఆ రక్షణ ఆ యొక్క నీతి వస్త్రాలని నువ్వు రోజు ఉతుక్కుంటున్నావా? రోజు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మురికి అంటుతూనే ఉంటుంది. ఉతుక్కుంటున్నావా? ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు, కృపనిస్తూ ఉన్నాడు, కృప వెంబడి కృప ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకరోజు ఏమంటాడు? ఖాళీ చేసేయి, 90ని నువ్వు ఖాళీ చేసేయి. నా ఆత్మ నీలో పెట్టాను కదా, ఆ ఆత్మ ఉండడానికి ఈ శరీరం యోగ్యం లేదు అని తీసేసే పరిస్థితులు రాకుండా మనం చూసుకోవాలి. దేహం నుంచి ఆత్మ వేరైతే అది డిఫరెంట్, కానీ దేవుడే మనతో ఉండకపోతే అది ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయము అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా 1 Corinthians 10th chapter 31 చదువుదామండి. ఏది చేసినప్పటికీ దేవుని కొరకు మనము చేసేవారుగా ఉండాలి. అవసరం లేనివి కొంటూ ఉంటాం కదా మనం. కొన్ని అవసరం లేనివి కొన్ని ఎట్లుంటాయంటే, మన ఇంట్లో అసలు ఇది ఎప్పుడో కొని పెడతాము, అది వాడడం ఏం లేదు, అది అట్లా పడి ఉంటుంది అంతే. అది అట్లా పడి ఉంటుంది. మహిమకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు మనం వాడబడాలి. ఒక మూలకి ఏదో ఒక షో పీస్ లాగా ఉండడానికి చేయలేదు మనల్ని దేవుడు. ప్రతిరోజు దేవుని కొరకు వాడబడే వాళ్ళుగా మనము ఉండాలి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దామండి. Hebrews 12:16-17. చాలమ్మా. అయితే ఒక జ్యేష్ఠత్వం అనేది అతను దేనికోసం పోగొట్టుకున్నాడంట? ఒక పూట తినకపోతే ఏమైనా అవుతుందా అండి? మనకి ఏమైనా అవుతుందా చెప్పండి? ఒక పూట తినకపోతే ఏమైనా అవుతుందా? ఈయన జ్యేష్ఠత్వంనే అమ్మేసుకున్నాడంట ఒక పూట అన్నం కోసం. అట్లాంటి పరిస్థితులలో సంఘాలు ఈరోజు ఉంటున్నాయి. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఎవరు రారు,
అదే ఎక్కడన్నా మీటింగ్స్‌లో భోజనాలున్నాయంటే, వాళ్ళు గాకుండా వాళ్ళ ఇంటి పక్కోళ్ళని, వాళ్ళకి తెలిసినోళ్ళని, ఇంకా వాళ్ళ బంధువులని అందరిని పిలుసుకొని వస్తారు. మంచిదేలే ఆ రోజొచ్చి వాక్యం వినడానికొచ్చి తినిపోతే నో ప్రాబ్లమ్. కొంతమంది ఏం చేస్తారు, తినే టైంకే వస్తారు. నేను చూషిన రీసెంట్‌గా మన దగ్గరనే కొంతమందిని. పోయినసారి ఏమంటారు మన చర్చ్ యానివర్సరీ రోజు వాక్యమంతా అయిపోయింది. మంచి వాక్యం. వాక్యమంతా అయిపోయింది. అప్పుడొస్తున్నారు. ప్రైజ్ లార్డ్ అక్క అనుకుంటూ వస్తున్నారు. వాక్యమంతా అయిపోయినాక ఎందుకొచ్చినావురా నాయనా నువ్వు అనుకున్నాను నేను. అంటే నీకు వాక్యం కంటే, దేవుని సన్నిధి కంటే నీకు ఆ పూట భోజనమా? 500 పడేసి నీకు హోటల్‌లో దొరకదా? మనం పెట్టడానికి ఏం ప్రాబ్లమ్ లేదు. పెట్టొచ్చు. తినిపోవడానికే కదా మనం వండింది. అది కాదు. దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా మనము ఉండాలి. ప్రతిదీ మనం తిన్నా గానీ దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. తాగినా గానీ మనం దేవుని మహింపరిచేవారుగా ఉండాలి అని హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నట్టుగా మనం చూసాం. 17వ వచనం ఒకసారి మళ్ళీ చదవమ్మా. హెబ్రీ 12, 17. ఆ! హ్మ్. ఏశావు తర్వాత కన్నీళ్ళు పెట్టుకొని మారుమనసు పొంది, అయ్యో! ఎంత తప్పైపోయింది నాతోని. నేను ఎంత పెద్ద తప్పు చేసినాను అనేసి పశ్చాత్తాపం పొందినా గానీ అవకాశము లేకపోయిందండి. మరి ఇక్కడ చెప్తున్నారు. కొంతమంది పాపంని వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. పాపంని వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. ఒక దైవజనుడు అంటున్నాడు, ఒక బ్రదర్ కంట చాలా రోజుల నుంచి ఆయన సువార్త చెప్తా ఉన్నాడంట. అరే రక్షణ పొందంటే, నేను ఇట్లా పాపపు స్థితిలో ఉన్నాను, నేను ఎట్లా బాప్తిజం తీసుకోవాలి సార్ అనేసి అంటున్నాడంట ఆయన. ఆయనకి ఆయన ఆయన ఎంత పాపంలో ఉన్నాడంట అంటే, ఇప్పుడు ఆహ్, ఆయన గురించి ఈ దైవజనుడు ఏమన్నాడంటే, ఒక పాపి హెచ్ఐవి ఎయిడ్స్ సోకినంక, అయ్యా నేను ఇప్పుడు పాపం వదిలిపెడతా అంటే ఏమైనా లాభం ఉందా? ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది అక్కడ. అంటే పాపంలో నుండి మనము ఎంత తొందరగా అవకాశం ఉన్నప్పుడే బయటపడడము మంచిది అని ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు. అంటే అది ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఇచ్చిండు. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు ఏసావు జీవితంలో అవకాశము కోల్పోయిండు ఆయన. ఇంకా అవకాశం లేదు జ్యేష్ఠత్వం తిరిగి పొందుకోవడానికి. ఆ పూటకి అంటే క్షణిక ఆవేశం అంటారు కదా, క్షణిక ఆవేశంతో కొంతమంది కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఇల్లీగల్ అఫేర్స్తోని కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కదా. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ శరీరం నువ్వు జాగ్రత్తగా ఎవరిని పడితే వాళ్ళని తాకొద్దు, ఎవరిని పడితే వాళ్ళని మోహపు చూపుతో చూడొద్దు అని పౌలు భక్తుడు. మరి ఇక్కడ దేహం విషయంలో చాలా హెచ్చరికలు ఉన్నాయి. చాలా హెచ్చరికలు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఘోరమైన హెచ్చరికలు పౌలు భక్తుడు సంఘానికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి చెప్పేటోళ్ళు లేరా సంఘంలో? ఉన్నా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో, పీపుల్ ప్లీజర్స్. అయ్యో రాకుండా పోతారేమో, గద్దిస్తే నెక్స్ట్ వీక్ రారేమో చర్చ్కి అన్న భయంతో ఉన్నటువంటి పరిస్థితులలో సంఘాలు ఈరోజు ఉంటున్నాయి. ఏం లేదండి, నో ప్రాబ్లం అండి, ఆ, మన ఇండియా పద్ధతులు కదండి అని కొన్ని ఆచారాలను పాస్టర్సే ప్రోత్సహిస్తున్నారు. పాస్టర్సే ప్రోత్సహిస్తున్నారు. ఏం కాదమ్మా మీరు చేసుకోండి, పసుపులు ఆడుకోండి, మీరు అది చేసుకోండి ఇది చేసుకోండి, దినాలు చూసుకోండి. మీరు చూసుకోండి అమ్మా, ఏ దినం మంచిదో చూడండి, నేను వస్తా ఆ రోజు. దినాలు చూసుకోవడం. ఓ ఈరోజు అమాసనంట బ్రదర్, వాళ్ళ అమ్మాయి వాళ్ళకి కుదరదంట బ్రదర్ అని పాస్టర్ చెప్తాడు. నీకు గద్దించే హక్కు లేదా అక్కడ? అంత భయంకరమైన పరిస్థితులలో సంఘం ఉన్నట్టుగా మరి చూస్తూ ఉన్నాం. ఈ ఈ యొక్క విషయాలను బట్టి పౌలు భక్తుడు మరి సంఘానికి రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, చిన్న చిన్న మిస్టేక్స్ విల్ రూల్ ఓవర్ యూ. చిన్న చిన్నగానే మొదలవుతాయి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. సారీ, 4వ అధ్యాయం 3వ వచనం.
హ్మ్. హ్మ్. బాలురమై ఉన్నప్పుడు అంటే దేవుని తెలుసుకోకముందు, రక్షణలోకి రాకముందు, మారు మనసు పొందకముందు తెలవక నువ్వు చేసినవేమో తప్పులు. మళ్ళీ తెలిసినంక ఎందుకు ఇంకా ఆ తప్పులలో ఉంటున్నావు? ఒక స్టోరీ ఉంటది, మీకందరికి తెలుసా? ఒక మంకీని పట్టుకోవడానికంట ఒక కేజ్‌లో ఒక పండు పెడతారంట. అది పోతది. చూస్తది. చూసి అబ్బా! పండు బావుందనేసి ఇది పోయి చేయి పెడతది కేజ్‌లో. ఏమైతది? చిక్కుకుంటది. ఇప్పుడు దానికి అవకాశం ఉంది. ఆ పండును వదిలిపెడితే చెయ్యి బయటికి తీసుకోవచ్చు. కానీ ఇది పండును వదిలిపెట్టదు గదా! ఏమైందక్కడ? హాని చేసుకుంది. చిన్న చిన్నయే, చిన్న చిన్నయే మనల్ని ఆ పాపంలోకి త్రోసివేస్తాంట. అందులో నుంచి నీకు పడే అవకాశము దేవుడు ప్రతి ఆదివారము, ప్రతి మీటింగ్‌లో, ప్రతి వాక్యముతో నీతో మాట్లాడుతున్నప్పటికినీ ఆ పండుని నువ్వు వదిలిపెట్టట్లేదు. నువ్వు ఆ పండును వదిలిపెట్టు, దేవుడు నీకు జీవం ఇస్తాడు. నువ్వు పండును పట్టుకొనే ఉండు, నాశనానికి చిన్న చిన్న విషయాలంట. చిన్న చిన్నయి. అందరూ అనుకోవచ్చు, అరే రికార్డింగ్. అందరూ అనుకోవచ్చు, నేను అప్పుడప్పుడు స్త్రీలతోని అంటా ఉంటాను. చేతులకి మెహందీలు పెట్టుకోవడము, ఇవి పసుపులాడడము, ఇంకా ఇదేంది ఇంకొకటేదో చెప్పినాను నేను రీసెంట్‌గా. నెయిల్ పాలిష్‌లు, నెయిల్ పాలిష్‌లు ఇవన్నీ చిన్న చిన్నగానే అనిపిస్తది. చిన్న చిన్ననే అనిపిస్తది. కానీ నువ్వు లోకరీతి ఆచరిస్తున్నట్టే గదా అక్కడ. లోకం ఎట్లా పోతుందో నువ్వు అట్లనే పోతున్నట్టే గదా అని అంటా నేను. తెలవనప్పుడు చేసినాం. అందరం చేసినాం. తెలివనప్పుడు చేసినాం. నేను కూడా చేసిన, ఒప్పుకుంటా. కానీ తెలిసినంక వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇఫ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ సేవ్డ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ దట్ మీన్స్ నీకు మారు మనసు రాలేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్, నీకు ప్రీవియస్ లైఫ్కి ఈ లైఫ్కి నీకు డిఫరెన్స్ లేదు అని అంటే నీలో ఇంకా దేవుని తట్టు ఇంకా నీకు ఏకాగ్రత రాలేదు. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలన్న ఆశ నీకు రాలేదు అని మరి అనుకోవచ్చు. మరి చిన్న చిన్న విషయాలను బట్టి మరి దేహానికి ఆ హాని తెచ్చుకునేవారుగా మనం కాకుండా దేహము పరిశుద్ధాత్మక ఆలయం అనేసి మనము చూసుకొని దేహము ప్రభువు నిమిత్తమై మహిమపరచబడేలాగున తినకూడనివి, వినకూడనివి, చేయకూడనివి, చూడకూడనివి, వెళ్ళకూడనివి ప్రదేశాలకు పాపం వల్ల మనము ప్రభువు నుండి దూరము చేసుకోవద్దు. ఏవేవంట? తినకూడనివి తినొద్దు, వినకూడనివి వినొద్దు, చేయకూడనివి చేయొద్దు, చూడకూడనివి చూడొద్దు, వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్ళొద్దు. ఈ పాపముల వల్ల మనము దేవుణ్ణి దూరము చేసుకునేవారుగా అయిపోతాం. మరి ఆ అపోస్తుల కార్యంలో రోమా పత్రికలో 12:1 తీయనవసరం లేదు. సజీవ యాగంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా. మరి పాపంతో సజీవ యాగంగా సమర్పించుకుంటామా మనం? మనం ప్రార్థనలు చేస్తాం. దేవా, నన్ను సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాం, నీ కృపను బట్టి నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తాం. నిన్ను పాపం పెట్టుకొని, నీలో ద్వేషం పెట్టుకొని, ఒకరిని ఓర్వలేని తనం పెట్టుకొని, ఒకరిని దూషించే నోరును పెట్టుకొని, పాపము చూసే కళ్ళను పెట్టుకొని, పాపం వినే చెవులను పెట్టుకొని, పాపము చేసే అన్యాయం చేసే చేతులను పెట్టుకొని, నీ దేహానికి నువ్వే హాని చేసుకుండే ఆ యొక్క పరిస్థితిని పెట్టుకొని సజీవ యాగంగా ఏ విధంగా మనం సమర్పించుకుంటాం మనల్ని మనం? పరిశుద్ధాత్మ లేనటువంటి వారం అయిపోతాం కదా ఇవన్నీ ఉంటే. కానీ దేవుడు ఏమన్నాడు? దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనం ఏది చేసినా మనం దేవుని యొక్క అవయవముగా, దేవుని మహింపరిచేవారిగా మనం ఉండాలని మరి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం పదే పదే మనలను పడేసి దేవుని మనలో నుండి దూరం చేయాలని సాతానుడు యోచిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంట? దాన్ని గెలిపిస్తామా, దేవుని గెలిపిస్తామా? సాతాన్ని గెలిపిస్తామా, దేవుని గెలిపిస్తామా? అది మన చేతిలో ఉంది. మార్పు లేదు అని అంటే నువ్వు సాతాన్ని గెలిపిస్తున్నట్టు. మార్పు ఉంది అని అంటే
నా ఆలయం దేవుని పరిశుద్ధాత్మ ఆలయం అనేసి, నా దేహం పరిశుద్ధాత్మ ఆలయం అని నువ్వు గ్రహించి దాన్ని సక్రమంగా ఒక డిసిప్లిన్లోకి తీసుకొస్తున్నావు అంటే అప్పుడు దేవుణ్ణి గెలిపించిన వారుగా మనము ఉంటాం. హల్లెలూయా. మరి డిఎల్ మోడీ గురించి పాస్టర్ గారు ఒకసారి చెప్పారు కదా, ట్రైన్లో ప్రయాణం అవుతూ ఉంటే ఆయన ముందు కూర్చున్న వాళ్ళు పేకాట ఆడుతున్నారంట. వాళ్ళకొకరు తక్కువ అయ్యారంట. తక్కువ అయితే డిఎల్ మోడీ గారిని చూసి రా ఒక చెయ్యి నువ్వు కూడా అయ్యి అని అంటే 2 చేతులు వెనకకు దాచిపెట్టుకున్నాడంట. ఏమైంది బాబు అట్లా దాచిపెట్టుకున్నా, నా చేతులు లేవు అన్నాడంట. అవి ఉన్నాయి కదా అని అంటే ఇవి నాయి కాదు అన్నాడంట. ఇవి నాయి కాదు, నా దేవునివి, నా దేవుడు నన్ను కొనుక్కున్నాడు, మనం కొనబడ్డాం, మనము ఆయన విలువైన రక్తము చేత కొనబడ్డాం. ఈరోజు పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం, మనము దేవుని యొక్క అవయవము. పరిశుద్ధ సంఘములో మనం చేర్చబడ్డామంటే ఆయన కృపను బట్టే. కానీ మార్పు లేనటువంటి జీవితాలు ఏం లాభం? పౌలు భక్తుడు అదే రోధిస్తున్నాడు, అదే ఏడుస్తున్నాడు. మీరు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, బోధించేవారు ఉన్నారు, బోధించేవారు కూడా ఉన్నారంట. ఈ యొక్క జాబితాలో బోధించేవారు ఉన్నారంట. కానీ మార్పు లేని జీవితాలతోనే, పాపముతోనే ఉన్నారంట, పాపంలోనే ఉన్నారంట. వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలేసిపోయిండో వాళ్ళకు కూడా అర్థమవుతలేదంట. వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అనుకొని చేస్తున్నారంట. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే వాళ్ళ కాన్షియస్ చచ్చిపోయింది అంటాం చూడండి, వాళ్ళ కాన్షియస్ చచ్చిపోయింది. ఇప్పుడు ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది కరెక్టా రాంగా, ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది కరెక్టా రాంగా అనేసి ఏది మనకు చెప్తుంది అంటే కాన్షియస్ చెప్తుంది. కాన్షియస్ అంటే మన అంతరాత్మ, ద ఇన్నర్ మ్యాన్. ఇన్నర్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ పరిశుద్ధాత్మ స్వరం. పరిశుద్ధాత్మ మనతో చెప్తుంది, నువ్వు చెప్పేది రాంగ్, నువ్వు చేసేది రాంగ్ అనేసి చెప్తుంది. కానీ కొన్ని అలవాట్లు ఎట్లయిపోతాయి అంటే, నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, ఎదుటోళ్ళు రాంగ్, చెప్పేటోళ్ళు రాంగ్, గద్దించేటోళ్ళు రాంగ్ అంటే వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి పాజిటివ్గా అనిపిస్తుంటాయి అనమాట. ఈ సంఘంలో ఆ యొక్క పరిస్థితి వచ్చిందనేసి పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఇంకెప్పుడు మీరు సరి చేసుకుంటారు, మీ దేహము దేవుని పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరగరా అని పౌలు భక్తుడు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము అందరం కూడా దేవుని రక్తము చేత మరి కొనబడ్డాం. మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ప్రతి నిమిషము వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనల్ని నమ్మి దేవుడు మనకి జీవితం ఇచ్చాడు, మనల్ని నమ్మి మనకి శ్వాసనిచ్చాడు. ఈ శ్వాస తీసుకుంటేటప్పుడు కూడా ఏసయ్యా అనాలంట. మనం ఈ శ్వాస కూడా మనది కాదు, అవునా? మనం అనుకుంటాం, ఇలా నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తా, యోగా చేస్తా, నేను ఎక్సర్సైజ్ చేస్తా. మొన్ననే యోగా గురించి బాగా పెద్ద మాకు ఒక డిస్కషన్ అయింది. యోగా చేస్తే కాదు, యోగా చేసినాడు ఒక పేషెంట్ అంట, గట్టిగా శ్వాస తీసుకో అనేసి అన్నారంట పేషెంట్ని. అన్నాడంట, ఆయన అటే పోయిండంట. శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు కూడా తెలియదు. దేవుడు ఇచ్చిన కృప, ప్రతి శ్వాసకి థ్యాంక్ యూ జీసస్, ప్రతి యాక్టివిటీకి థ్యాంక్ యూ జీసస్. ఉదయం లేచి మనము ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వంట దగ్గర చేస్తున్నప్పుడు దేవుడు కాపుదల ఇచ్చిన దేవునికి స్తోత్రం. ప్రయాణాలు చేసి ఉద్యోగాలకు పోతున్నారు, క్షేమంగా వస్తున్నారు అంటే దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఎంతోమంది ఉద్యోగాలు ఇవాళ జాబ్ చేసి ఇంటికి వస్తున్నారు, రేపు మార్నింగ్ పోయేసరికి మెయిల్ ఉంటుందంటే యు ఆర్ ఫైర్డ్ అనేసి. జాబ్ ఇంకా ఉంది అని అంటే దేవునికి స్తోత్రం. కుటుంబంగా ఇంకా దేవుడు మిమ్మల్ని పదిలంగా పెట్టాడంటే అది దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఈరోజు భార్య ఒక తట్టు, భర్త ఒక తట్టు, పిల్లలు ఒక తట్టు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంటుండగా ప్రతిదీ దేవుడు కృపనే. మన దేహము, మన ఆత్మ ఆయన ఇచ్చిందే. ఆయన రక్తం చేత మనము కొనబడ్డాం. ఒకసారి కాదు, 2 సార్లు ఆయన మన దేహాన్ని ఆయన చేశాడు, మనలో ఇచ్చిన ఆత్మ ఆయనదే. ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్న దేవుడు. మనం ఎంతగా రుణస్తులుగా ఉండాలి ఆయనకి, ఎంతగా రుణస్తులుగా. ప్రతిదీ ఆయనకు మహిమార్థంగా, తిన్నా ఆయనకు మహిమార్థంగా, తాగినా ఆయనకు మహిమార్థంగా, పడుకున్నా ఆయన, లేచినా ఆయనకు మహిమార్థంగా, శ్వాస తీసుకున్నా ఆయనకు మహిమార్థంగా, పాటలు పాడినా ఆయనకు మహిమార్థంగా. కొంతమంది రీల్స్ చేసి ఫాలోవర్స్ ఎంత వస్తారు అని 2 నిమిషాలకి చెక్ చేస్తూ ఉంటారు. ఎంతమంది చూసిర్రు, ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది. దేవుడు లైక్ చేస్తుండా? దేవుడు మెచ్చుకుంటుండా? నువ్వు పాడుతున్నావా? దేవుని సన్నిధిలో పాడగలుగుతున్నావా?
రీల్స్‌లో పాడుతున్నావేమో, షార్ట్స్‌లో పాడుతున్నావేమో, వీడియోస్‌లో పాడుతున్నావేమో. నీ స్వరం దేవుని కొరకు నువ్వు దేవుని నిజంగా ప్రేమించి దేవుని సన్నిధిలో పాడుతున్నావా? ఆ రీల్స్ కూడా చెక్ చేయాలంటే అది చిన్నపిల్లలు ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆహ్, హగ్గీస్ ఏస్తాం కదా! ఏమైనా చేసిండా లేదా అని ఊకే తీసి చూస్తా ఉంటాం చూడు. అట్లుంటదనమాట. రీల్స్ ఊకే చెక్ చేస్తారు. ఊకే చెక్ చేస్తారు. ఊకే ఏమన్నా వచ్చిందా? ఏమి రాకపోయినా గాని ఆడ వచ్చిందా? చూషిర్రా? చేషిర్రా? ఇదే ఉంటదనమాట. సో, అంత భయంకరమైన పరిస్థితి మనకు రాకుండా మహిమ శరీరంగా మార్చబడగలిగితేనే అది దేవుని మహిమార్థంగా మనము మన దేహాన్ని మనము పెట్టుకోవాలి. మన దేహము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆలయం అని పౌలు భక్తుడు మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఒక ప్రశ్నతో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఈరోజు ఇంకా మారని స్థితిలో, మారు మనసు లేనటువంటి స్థితిలో మనం కానీ ఎవరన్నా కానీ ఉన్నట్లయితే, పాపం ఒప్పుకుంటున్నామేమో, తిరిగి మళ్ళీ అదే పాపం పడుతున్నామేమో, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. బూతులు వస్తున్నాయా నోటికి? చెడు తలంపులు వస్తున్నాయా? ఒకరిని ఎప్పుడు ఓర్వలేని తనంతో చూస్తున్నావా? ఒకరిని కించపరచాలని మాట మాట్లాడుతున్నావా? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నా పట్ల వీళ్ళు ఇట్లున్నారు అని అంటే వాళ్ళతో నువ్వు వ్యాజ్యమాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని దేవునికి అప్పచెప్పేస్తే దేవుడే చూసుకుంటాడు. అయ్యో వాళ్ళు నన్ను అవమానిస్తారు, నాతో మాట్లాడరు, నన్ను కించపరుస్తారు, నా మీద ఓర్వరు అనేసి అలాంటి ఉంటే వాళ్ళని దేవుని సన్నిధిలో అప్పచెప్పుదాం. మనతోని ఏమీ కాదు, మనం ఏమీ చేయలేం, మనం వ్యాజ్యమాడి ఏమీ చేయలేం. మన దేహాలు, మన ఆత్మ అంతా కూడా దేవునికి చెందింది. ఆయన మనల్ని వెలపెట్టి ఆయన రక్తం చేత కొనుక్కున్న దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి మనమందరం కూడా దేవుని తట్టు చూద్దామండి. తన రక్తంతో మనల్ని కొనుక్కున్న దేవుడు, వెలపెట్టి కొనుక్కున్న దేవుడు. ఈరోజు సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే, దేవుని సంఘంలో మనం చేర్చబడ్డామంటే అది కేవలం దేవుని కృపనే. మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు. మోడీ అన్నాడంట, నాకు మేడ మిద్దలు కాదు, ఆస్తులు కాదు, బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, నాకు దేవుడు ఉంటే చాలు. భయంకరమైన పేకాటలో లాస్ అయిపోయి చెల్లా చెదురైనటువంటి జీవితాన్ని ఇంకా అంతం చేసుకుందామని పోయినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంట. నేను నిన్ను రక్షించుకున్నాను, నిన్ను వెలపెట్టుకున్నాను, నా రక్తం కార్చను నీ కొరకు అన్నప్పుడు డిఎల్ మోడీ జీవితము ఒక యూటర్న్ అయిపోయింది. గొప్ప పరిచారకుడిగా, గొప్ప సేవకునిగా, ఈ యొక్క లోకంలో ఒక గొప్ప సేవకునిగా ఆయన పేరు నిలిచిపోయింది. దేవుడి కంటే అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన చేతిలో మన జీవితాలను పెట్టినట్లయితే యూటర్న్ కావడానికి సమయం పట్టదు. కానీ నువ్వు ఆశపడుతున్నావా? నేను దేవుని చేతిలో పడాలని ఆశపడుతున్నావా? మన దేహాలు పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడాలని ఆశపడుతున్నావా? దేవుని రాకడలో మహిమ శరీరంగా మనం లేపబడాలని ఆశపడుతున్నావా? ఈ లోకముతో, లోక సాంగత్యముతో వ్యభిచారంలో పడిపోతున్నామా? లోక పద్ధతులను అనుసరించడం వ్యభిచారం చేయడమే. ఈ లోక దేవతను ఆశ్రయించడం వ్యభిచారం చేయడమే. అటువంటి భయంకరమైన పాపములో నుండి దేవుడు మనల్ని ఈరోజు వెనుకకు రమ్మంటున్నాడు. నీతి వస్త్రాలు ఇస్తా అంటున్నాడు. నీతి వస్త్రాలను రోజు ఉతుక్కుందాం. అయ్యా ఈరోజు దుమ్ము అంటిందయ్యా, అయ్యా ఈరోజు బురద అంటిందయ్యా, అయ్యా ఈరోజు నా బట్టలు మాసిపోయాయ్యా, నన్ను ఉతుకునాయన, నీ రక్తం చేత నన్ను కడుగు అని దేవుని అడుగుదాం. ఈరోజు అడుగుదాం. స్తోత్రం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగింపులోకి వెళ్దాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.